ఎస్ఎస్సి 2025 పరీక్షా ఫలితాల్లో ఒంగోలు ఎస్ఆర్ విద్యార్థులు విజయభేరి మ్రోగించారు. ఎన్నడూ లేని విధంగా అత్యుత్తమ ఫలితాలు సాధించి జయకేతనాన్ని ఎగురవేశారు. పాఠశాల విద్యార్థిని యుక్త కళ్యాణి 588 మార్కులతో పాఠశాల టాపర్గా నిలువగా పి అఖిల్ 583, యామిని చంద్ర 577, జ్యోత్స్నశ్రీ 572, శివకుమార్ 571, ఖ్యాతి 570, అబ్జిత్ రెడ్డి 569, భానుశ్రీ 556, షణ్ముఖ ప్రియ 553 మార్కులతో అత్యుత్తమ ఫలితాలు సాధించినట్లు ఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ కరస్పాండెంట్ మొలక రామిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా సంతపేటలోని పాఠశాల ఆవరణందు జరిగిన కార్యక్రమంలో ఉత్తమ ఫలితాలు పొందిన విద్యార్థులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా శ్రీరామ్ స్కూల్ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తూ ఉన్నారని అన్నారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన విద్యార్థులతో అసాధారణ ఫలితాలు సాధిస్తున్నామని ఆనందాన్ని వ్యక్తం చేశారు. తమ పాఠశాలకు ఇంతటి విజయాన్ని అందించిన విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు అధ్యాపక బృందానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 23/4/2025 ఈ రాష్ట్రం పరీక్షా ఫలితాలు 10వ తరగతి పరీక్షా ఫలితాలు విడుదల చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఒంగోలు శాఖ వారు అద్భుతమైన రిజల్ట్ని సాధించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఒక విజయం సాధించాలంటే విద్యార్థి, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, మిత్రులు అందరూ సహకారం అనేది ఎంతైనా అవసరం. అలాంటి అవకాశం ఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్కి వీళ్ళందరూ కల్పించినందుకు వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ వేదికమైన డైరెక్టర్లు రత్నకుమారి, అలానే ఎంతో సీనియర్ ఉపాధ్యాయులు రెహమాన్ గారు, కేఆర్ బ్రాంచ్ ప్రిన్సిపల్ విజయ మేడం గారు, అలానే ఇన్ఛార్జి మేడం ప్రశాంతి మేడం గారు, ఇలా ఎంతోమంది ఉపాధ్యాయులు కృషి వల్లే ఈ ఫలితం అనేది సాధించడం జరుగుతుంది. ఒక మంచి రిజల్ట్ని సాధించామనేది ఘంటాపథంగా చెప్పగలుగుతాం. ఎందుకంటే 588 మార్కులు సాధించడం అనేది అనితర సాధ్యం. కానీ ఈరోజు పిల్లలు సాధించడం జరిగింది. కానీ లక్ష్యం స్కూల్కి ఎన్నో రిజల్ట్ని బట్టి లక్ష్యం అనేది చాలా గొప్పదని చెప్పి ఆ లక్ష్యాన్ని కూడా మేము పిల్లవాడికి సాధించిన విజయంలో పిల్లవాడికి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కానీ స్కూల్ విజయానికి ఇంకా కొంత ప్రయత్నం అనేది జరిగితే బాగుంటుందని చెప్పి మిగతా స్కూల్స్ నుంచి కూడా మనం చూసి నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఉన్నదని. I would like to express my deep gratitude to our honorable correspondent, backbone of our students and support. That's why today coming result means 588. Congratulations to our children. Your hard work and dedication have paid off. These achievements just beginning to our journey success. And I would like to express my faculty, to our dedicated faculty, thank you very much. 2024-25 అకాడమిక్ ఇయర్లో కూడా అలాగే విద్యార్థులు కూడా వాళ్ళ విజయదంకాన్ని మోగించారు. దాంట్లో భాగంగా 588 మార్క్స్తో యుక్త కళ్యాణి, అలాగే 583 మార్క్స్తో అఖిల్, ఇలాగా 577, 571, 72 మార్క్స్తో ఇలా విజయడంకాన్ని మోగిస్తూ విజయ పరంపరతో ప్రతి సంవత్సరం కొనసాగిస్తూనే ఉంది. ఈ పిల్లవాళ్ళ యొక్క కృషి ఈ మార్కుల రూపంలో వాళ్ళ విద్యార్థుల యొక్క కృషి, అలాగే తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం, అలాగే ఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ కరస్పాండెంట్ గారు ఇచ్చే సహాయ సహకారాలు, ప్రోత్సాహకాలు, వాళ్ళు ఇచ్చే మోటివేషన్ కానీ, పిల్లలకి ఇచ్చే మోటివేషన్ కానీ, ఇవన్నీ వాళ్ళ సహకారం అనేది ఆ మార్కుల రూపంలో వాళ్ళకు అందిస్తూనే ప్రతి సంవత్సరం విజయదంగా మోగిస్తూ ముందుకు దూసుకెళ్తూ ఉన్నారు. ప్రత్యేకంగా ఈ విద్యార్థులందరికీ అభినందనలు తెలియజేస్తూ ఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ స్కూల్ అనేటువంటిది విజయదంకం వచ్చింది. అందులో మొదటి స్థానంలో 588 మార్కులతోటి ప్రథమ స్థానంలో యుక్త కళ్యాణి అనేటువంటి అమ్మాయి సాధించింది.
రెండో ర్యాంకులో 583 మార్కులతోటి పి అఖిల్ అనేటువంటి విద్యార్థి సాధించారు. 500 పైగా మార్కులు దాదాపుగా 20 మంది విద్యార్థులు మా సంస్థ నుంచి సాధించున్నారు. ఈ సంస్థకి ఇంతటువంటి పేరు తెచ్చినటువంటి విద్యార్థులకు, పనిచేసినటువంటి ఉపాధ్యాయులకు మరియు మేనేజ్మెంట్ గారికి ప్రతి ఒక్కరికి మాకు ఎన్ని మార్క్స్ తెచ్చినా కరెస్పాండెన్స్ మా ఉపాధ్యాయులందరికీ కూడా మార్క్స్ మా తల్లిదండ్రులకు ఆనందంగా I am a successful student. Today I am very happy. I got 583 out of 600 marks in SSC examinations. I have no words to express my feelings. At first, I would like to thank our teachers for their love, patience, guidance throughout our journey. You have not only taught us lessons from the textbooks, but also valuable lessons of life. Your support has been helped us to grow into better individuals, and we are forever grateful to it. My parents also supported me a lot. Finally, I would like to thank our correspondents for their excellent faculty and education.